आनंद के प्रदाता, हे स्नेह शक्ति दाता, अव्यक्त बाप दादा सादर पधारिए, मंजुल मधुर निमंत्रण अंतः कर। ओम शांति। 5 अगस्त 2020 साकार मुरली। मीठे बच्चे, यह पुरुषोत्तम संगम युग कल्याणकारी युग है। इसमें ही पढ़ाई से तुम्हें श्री कृष्णपुरी का मालिक बनना है। ఈ పురుషోత్తమ సంగమ యుగము కళ్యాణప్రదమైన యుగము, ఇందులోనే మీరు చక్కగా చదువుకొని శ్రీకృష్ణపురికి యజమాని కావాలి అంటున్నారు బాబా। प्रश्न बाबा पूछा, बाप माताओं पर ज्ञान का कलश क्यों रखते हैं? कौन सी एक रिवाज भारत में ही चलती है? బాబా మాతల పైన జ్ఞాన కలశాన్ని ఎందుకు ఉంచారు? దాని ప్రకారంగా భారతదేశంలో ఈ ఆచారం ఎందుకు వచ్చింది అంటున్నారు బాబా। उत्तर है, पवित्रता की राखी बांध सबको पतित से पावन बनाने के लिए बाप माताओं पर ज्ञान का कलश रखते हैं। పవిత్రత అనే రక్షణ కట్టి పతితుల్ని పావనంగా చేసేటువంటి కార్యక్రమం కోసం బాబా మాతలపైన జ్ఞాన కలశాన్ని ఉంచారు। రక్షాబంధన్ కా भी भारत में ही रिवाज है। ఈ భారతదేశంలో ఆచారం ఏంటి? రక్షాబంధన యొక్క ఆచారం। బహన్ బాయి కో రాఖీ బాంధती है, సోదరి సోదరునికి రక్ష కడుతుంది। ఇక పవిత్రతకి నిశాని హై, ఇది పవిత్రత యొక్క నిదర్శనం। బాప్ कहते हैं, బచ్చే తుమ్ మామే కమ్ యాద్ కరో, బాబా ఏమంటారు? పిల్లలు మీరు నన్ను గుర్తు చేయండి అంటారు। పావన్ బన్ పావన్ దునియాకే మాలిక్ బన్ జాయేంగే, అప్పుడే మీరు పావనమై పావన ప్రపంచానికి యజమాని అవుతారు అంటారు బాబా। గీత్ హై భోలానాథ్ సే నిరాలా। ఓం శాంతి। यह है भोलानाथ की महिमा, जिसके लिए कहते हैं देने वाला। भोलानाथ అంటే ఇచ్చేవాడని అర్థం। तुम बच्चे जानते हो श्री लक्ष्मी नारायण को यह राज्य भाग्य किसने दिया? శ్రీ లక్ష్మీనారాయణకి రాజ్యభాగ్యాన్ని ఎవరిచ్చారు మీకు తెలుసు కదా। जरूर भगवान ने दिया होगा, क्योंकि स्वर्ग की स्थापना तो वही करते। స్వర్గ స్థాపన ఆయనే చేస్తారు కాబట్టి ఆయనే ఇచ్చి ఉండొచ్చు। स्वर्ग की बादशाही भोलेनाथ ने जैसे लक्ष्मी नारायण को दी, वैसे ही कृष्ण को दे दी। స్వర్గ సామ్రాజ్యం అనేది భోలానాథుడు లక్ష్మీనారాయణకి ఇచ్చినట్టే కృష్ణుడికి ఇచ్చారు। రాధే కృష్ణ అథవా లక్ష్మీనారాయణకి బాత్ తో ఏకీ హై, రాధాకృష్ణులన్నా లక్ష్మీనారాయణలన్నా ఒకటే మాట। పరంతు రాజధాని హై నే, కృష్ణుడికి రాజధాని అనేది లేదు। उन्होंने सिवाय परमपिता परमात्मा के कोई राज्य दे नहीं सकते। శ్రీ లక్ష్మీనారాయణులకి పరమాత్మ తప్ప మరెవరూ రాజ్యాన్ని ఇవ్వలేరు। ఉన్హోంకా జన్మ స్వర్గమే హీ కహెంగే, వాళ్ళకు జన్మలో స్వర్గంలోనే అవుతుంది, జన్మిస్తారు। ఏ తుమ్ బచ్చే హీ జాన్తే హో, ఇది మీకే తెలుసు। తుమ్ బచ్చే హీ జన్మాష్టమి పర్ సమझाएंगे, ఈ విషయాలని మీరు జన్మాష్టమి సమయంలో చెప్తారు కదా। కృష్ణకి జన్మాష్టమి హై తో రాధేకి भी होनी चाहिए। కృష్ణ జన్మాష్టమి చేస్తారు, మరి రాధకు కూడా జన్మాష్టమి చెయ్యాలి కదా। क्योंकि दोनों स्वर्ग के वासी थे, इधर स्वर्गंलो उंडे वाले। राधे कृष्ण ही स्वयंवर के बाद लक्ष्मी नारायण बनते हैं। मुख्य बात ही उन्हों की यह राज्य किसने दिया। मुख्य विषय में ఏంటంటే ఈ రాజ్యం వాళ్ళకి ఎవరు ఇచ్చారు, यह राजयोग कब और किसने सिखाया, ఈ రాజయోగాన్ని ఎప్పుడు ఎవరు నేర్పించారు। स्वर्ग में तो नहीं सिखाया होगा, స్వర్గంలో అయితే నేర్పించే అవసరం లేదు కదా। सत्युग में तो वह है ही उत्तम पुरुष, ఎందుకంటే సత్యుగంలో వాళ్ళు ఉత్తమాత్మలుగా ఉన్నారు। కలియుగకే బాద్ హోతా హై సత్యుగ్, కలియుగం తర్వాతే సత్యుగం వస్తుంది। తో జరూర్ కలియుగ అంతమే రాజయోగ్ సీకే హోంగే, దీన్ని బట్టి కలియుగాంతంలో రాజయోగం నేర్చుకుని ఉండొచ్చు। జో ఫిర్ నయే జన్మ మే రాజాయి ప్రాప్తికి, అందుకని కొత్త జన్మలో సత్యుగంలో రాజ్యం పొందారు। పురాణీ దునియా సే నయీ పావన్ దునియా బంతీ హై, ఈ పాత ప్రపంచం కాస్త కొత్తగా పావన ప్రపంచం తయారవుతుంది। జరూర్ పతిత పావన్ హీ ఆయా హోగా, దీన్ని పావనం చేయడానికి పతిత పావనుడైన తండ్రి వచ్చి ఉండొచ్చు। అబ్ సంగమ యుగ్ పర్ కౌన్ సా ధర్మ హోతా హై, మరి సంగమ యుగంలో ఇప్పుడు ఏం ధర్మం ఉంటుంది? ये किसको भी पता नहीं, ఎవరికి తెలియదు కదా। पुरानी दुनिया और नई दुनिया का यह है
పురుషోత్తమ సంగమ యుగం जो గాయా హువా హై. పాత ప్రపంచం కొత్త ప్రపంచము ఈ యొక్క పురుషోత్తమ మధ్యలోదే పురుషోత్తమ సంగమ యుగం, అందుకది మహిమ చేయబడుతుంది. యह లక్ష్మీ నారాయణ హై నయీ దునియా కే మాలిక్. ఈ కొత్త ప్రపంచానికి యజమాని ఎవరు? లక్ష్మీనారాయణ. उन्होंने आत्मा को आगे जन्म में परमपिता परमात्मा ने राजयोग सिखाया. అందుకని వాళ్ళకి గత జన్మలో రాజయోగం నేర్పించి ఉండొచ్చు లక్ష్మీనారాయణకైనా. जिस पुरुषार्थ की प्रारब्ध फिर से नया जन्म में मिलते हैं. ఈ సంగమ యుగంలో చేసినటువంటి పురుషార్థానికి ఫలితంగా వాళ్ళు కొత్త జన్మ దొరుకుతుంది అక్కడ. ఇంకా నామ్ హీ హై కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగం. అందుకే ఈ యుగాన్ని ఏమంటారు? కళ్యాణప్రదమైన పురుషోత్తమ సంగమ యుగం. జరూర్ బహుత్ జన్మోं के अंत के जन्म में ही इन्हों को कोई ने राजयोग सिखाया होगा. అనేక జన్మల అనంతరము అంతిమ జన్మలో అంతిమ సమయంలో ఎవరో రాజయోగం నేర్పించి ఉండొచ్చు కదా. కలియుग में है అనేక ధర్మం, కానీ కలియుగంలో అనేక ధర్మాలు ఉన్నాయి. సత్యుగ్ में था एक ही देवी देवता धर्म. సత్యుగంలో ఒకే దేవీ దేవతా ధర్మం ఉంటుంది. సంగम पर कौन सा धर्म है? సంగమ యుగంలో ఏ ధర్మం ఉంటుంది? जिससे यह पुरुषार्थ कर राजयोग सीखे और सत्युग में प्रारब्ध होगी. ఈ పురుషార్థం చేసి రాజయోగం నేర్చుకొని సత్యుగంలో ఇంత గొప్ప ప్రాప్తి పొందడానికి समझा जाता है. సంగమ యుగ पर ब्रह्मा द्वारा ब्राह्मण ही पैदा हुए. సంగమ యుగంలో బ్రహ్మ ద్వారానే బ్రాహ్మణులు జన్మ తీసుకున్నారు. చిత్రమే भी है ब्रह्मा द्वारा స్థాపన కృష్ణపురికి. త్రిమూర్తి చిత్రంలో కూడా బ్రహ్మ ద్వారా స్థాపన చూపిస్తారు. కృష్ణపురి తయారైందంటారు. విష్ణు అథవా నారాయణపురి కహో, దాన్ని కృష్ణపురి అనండి, విష్ణుపురి అనండి, లేక నారాయణపురి అనండి, ఒకటే. బాత్ తో ఏక్ హీ హై నా. అభీ తుమ్ జాన్తే హో హమ్ కృష్ణపురి కే మాలిక్ బంతే హై. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మేము కృష్ణపురికి యజమాని అవుతున్నాము. ఇస్ పడాయి సే ఔర్ పావన బననే సే. ఎలాగా? ఈ చదువుకొని పావనం కావడం వల్ల. శివ్ భగవాన్ వాచ్. ఎవరు చెప్తున్నారు ఈ మాట? शिव भगवानुడు చెప్తున్నాడు. కృష్ణ की आत्मा ही बहुत जन्मों के अंत के जन्म में फिर यह बनती है. కృష్ణుడు ఆత్మే అనేక జన్మల అనంతరము అంతిమ సమయంలో ఈ బ్రహ్మ అవుతారు. 84 జన్మ లేతే హైనా, ఆ ఆత్మ 84 జన్మలు తీసుకుంటుంది కదా. యహ 84వాं జన్మ. ఇప్పుడు బ్రహ్మది 84వ జన్మ. ఇన్కా హీ ఫిర్ బ్రహ్మ నామ్ రఖతే హై. అందుకే ఈయనకి బ్రహ్మ అని పేరు పెట్టారు. శివ బాబా నహీ తో ఫిర్ బ్రహ్మ కహా సే ఆయా. లేదా ఎక్కడి నుండి తీసుకురావాలి బ్రహ్మని? ఈశ్వర్ నే రచనా రచితో బ్రహ్మ విష్ణు శంకర్ కహా సే ఆయా. పరమాత్మ ఈ యొక్క సృష్టిని తయారు చేసినప్పుడు ఈ ముగ్గురు మూర్తులు ఎక్కడి నుండి వచ్చారు? కైసే రచా, ఎలా తయారు చేసి ఉండొచ్చు? క్యా ఛూ మంతర్ కియా, ఏమన్నా మంత్రం చేసేసారా ఏమన్నా? जो पैदा हो गया వాళ్ళు జన్మించారు. బాప్ హీ ఉన్హోంకి హిస్టరీ బతాతే హై. అందుకే బాబా వాళ్ళ యొక్క చరిత్ర చెప్తారు. అడాప్ట్ కియా జాతా హై తో నామ్ బదల్తే హై. ఈయన దత్తత చేసుకోవడం వల్ల పేరు మారింది. బ్రహ్మ నామ్తో నహీ థానా. బ్రహ్మ అని పేరు లేదు కదా పూర్వం ఆయనకి. कहते हैं बहुत जन्मों के अंत में, ఆయనకి అంతిమ జన్మలో జో జరూర్ పతిత మనుష్య హువా, అంటే ఆఖరి జన్మలో పతిత మనుష్యే కదా ఆయన కూడా. బ్రహ్మ కహా సే ఆయా కిస్కో భీ పతా నహీ. बहुत జన్మోं के अंत का జన్మ కిస్కా హువా. అనేక జన్మల అనంతరం అంతిమ జన్మ ఎవరిదైంది? वो तो లక్ష్మీ నారాయణ ने ही बहुत జన్మ लिए है. అంటే లక్ష్మీనారాయణలే అనేక జన్మలు తీసుకున్నారు. నామ్ రూప్ దేశ్ కాల్ బదల్తా జాతా హై. మొదటి నుండి ఇప్పటి వరకు నామం రూపం దేశం కాలం అన్నీ మారిపోయినాయి కదా. కృష్ణకే చిత్రమే 84 జన్మోं की कहानी क्लियर लिखी है. కృష్ణుడి చిత్రంలో 84 జన్మల కథ రాసే ఉంది కదా. జన్మాష్టమి పర్ కృష్ణకే చిత్ర भी बहुत बिकते होंगे. జన్మాష్టమికి చాలామంది కృష్ణుడి చిత్రాలు కొనుక్కుంటారు. कृष्ण के क्योंकि कृष्ण के मंदिर में तो सब जाएंगे ना. कृष्ण దేవాలయానికి అందరు వెళ్తారు. రాధే కృష్ణ के मंदिर में ही जाते हैं. అంటే ఒక కృష్ణుడేవుడు రాధాకృష్ణుల దేవాలయానికి వెళ్తారు. కృష్ణ के साथ राधे जरूर होगी. राधे कृष्ण प्रिंसेस ही లక్ష్మీ నారాయణ बनते हैं. మహారాజా మహారాణి అంటే రాధాకృష్ణులే రాజకుమారులు వాళ్ళే పెద్దవాళ్ళే లక్ష్మీనారాయణ మహారాజా మహారాణి అవుతారు. उन्होंने ही 84 जन्म लिए. फिर अंत के जन्म में ब्रह्मा सरस्वती बने. बहुत जन्मों के अंत में बाप ने प्रवेश किया और इनको ही कहते हैं तुम अपने जन्मों को नहीं जानते हो. तुम पहले जन्म में లక్ష్మీ నారాయణ थे. అందుకే ఈయనకే చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ జన్మలో మీరు లక్ష్మీనారాయణులు, అనేక జన్మలు మీకు తెలియదు. फिर यह जन्म लिया उन्होंने, अर्जुन का नाम रख दिया. ये जन्म తీసుకున్నారు. కానీ ఆయన అర్జున అంటే అర్జున్ కో రాజయోగ్ సిఖాయా.
సంగమయుగంలో రాజయోగం నేర్చుకుండటం వల్ల అర్జున్కు अलग कर दिया। ఆ విధంగా శాస్త్రాల్లో అర్జునుడి పేరు వేరే పెట్టేశారు। परंतु उनका नाम अर्जुन है ही नहीं, ఆయన పేరు అర్జునుడు కాదు। బ్రహ్మ का जीवन चरित्र चाहिए, బ్రహ్మ యొక్క చరిత్ర అందరికీ తెలిసి ఉండాలి। परंतु ब्रह्मा और ब्राह्मणों का वर्णन कहाँ भी है ही नहीं, బ్రహ్మ గురించి కానీ బ్రాహ్మణుల గురించి కానీ ఎక్కడ వర్ణించి చెప్పలేదు। ఏ బాతే బాప్ హీ శ్రేష్ఠ బయట సమझाते, ఈ విషయాలని బాబానే చక్కగా చెప్తారనమాట। సబ్ బచ్చే సునేంగే ఫిర్ బచ్చే ఔరోं को समझाएंगे, అందరూ వింటారు పిల్లలు, మన ఇతరులు కూడా చెప్తారు। కథ సున్కర్ ఫిర్ ఔరోं को బయట సునాతే, ఈ కథ విని వేరే వాళ్ళకు కూడా చెప్తూ ఉంటారు। తుమ్ భీ సునతే హో ఫిర్ సునాతే హో, మీరు కూడా అంతే కదా, విని వేరే వాళ్ళకి చెప్తారు। యహ హై పురుషోత్తమ సంగమ యుగం, లీప్ యుగం, ఇదేంటి లీప్ యుగం, పురుషోత్తమ సంగమ యుగం, ఎక్స్ట్రా యుగం అంటే అధికం అన్నమాట ఇది। పురుషోత్తమ మాస్ పడతా హై తో 13 మాస్ హో జాతే హై, అందుకని ప్రతి సంవత్సరం పురుషోత్తమ మాసం ఎప్పుడు వస్తుందో అప్పుడు అధిక మాసము అంటారనమాట, 13 నెలలు ఉంటుంది। ఇస్ సంగమ యుగ్ కే త్యోహార్ హీ హర్ వర్ష మనాతే హై, ఇస్ పురుషోత్తమ సంగమ యుగ్ కా కిస్కో పతా నహీ, ఈ పురుషోత్తమ సంగమ యుగం గురించి ఎవరికీ తెలియదు। इस संगम युग पर ही बाप आकर पवित्र बनाते हैं, बनाने का प्रतिज्ञा कराते हैं। బాబా ఏమంటున్నాడు, ఈ సంగమ యుగంలో నేను వచ్చి మిమ్మల్ని పవిత్రంగా ఉండమని ప్రతిజ్ఞ చేయిస్తాను అంటున్నారు। పతిత్ దునియా సే పావన్ దునియాకి స్థాపన కర్తే హై, పతిత్ ప్రపంచాన్ని పావనం చేసేటువంటి కార్యక్రమం చేస్తారు ఆయన। రక్షాబంధన్ కా భీ భారత్ మే హీ రివాజ్ హై, అందుకే రక్షాబంధన్ అనేది ఈ భారతదేశంలోనే ఆచారంగా ఉంది। बहन भाई को राखी बांधती, సోదరి సోదరుడికి రక్ష కడుతుంది। परंतु वह कुमारी भी फिर अपवित्र बन जाती है, कुमारी కూడా అపవిత్రమైపోతుంది। అవి बाप ने तुम माताओं पर ज्ञान का कलश रखा है, అందుకని బాబా ఏంటంటే మాతలైన మీకు జ్ఞాన కలశాన్ని ఇచ్చారు। जो ब्रह्मा कुमार कुमारियाँ బయట పవిత్రతకి ప్రతిజ్ఞ कराने రాఖీ బాంధती है, బ్రహ్మ కుమారి కుమారులు అయిన వాళ్ళే ఈ పవిత్రత యొక్క ప్రతిజ్ఞ చేయించి రాఖీ కట్టిస్తారు। बाप कहते हैं मामेकम याद करो तो तुम पावन बन पावन दुनिया के मालिक बन जाएगी। బాబా ఏమంటున్నారు, నన్ను ఒక్కడే జ్ఞాపకం చేస్తే ఈ యొక్క మీరు పావనమై పావన ప్రపంచానికి యజమాని అవుతారు అంటున్నారు। బాకీ కోయి రాఖీ ఆది బాంధనేకి దర్కార్ నహీ, ఏదో రాఖీ కట్టినంత మాత్రాన ఇవన్నీ జరగవు అంటున్నాడు బాబా। ఇది సమझाया जाता है, కేవలం అర్థం చేయించడం అనేది ఉంటుందన్నమాట। जैसे साधु सन्यासी लोग दान मांगते हैं, कई कहते हैं क्रोध का दान दो, కొందరు సాధు సన్యాసులు దానం తీసుకుంటారు వాళ్ళ శిష్యుల దగ్గర, కొందరు క్రోధం దానం ఇమ్మంటారు। कोई कहते प्यास मत खाओ, ఉల్లిపాయలు తినకండి అంటారు కొంతమంది। जो खुद नहीं खाते होंगे वह दान लेते होंगे, వాళ్ళు తినని విషయాలు వాళ్ళు చేయని విషయాలనే దానం తీసుకుంటారేమో। ఇన్ సబ్సే భారీ ప్రతిజ్ఞతో బేహద్గా బాప్ కరాతే, మనుషుల్లాగా కాదు, ఈ అనంతమైన తండ్రి చాలా గొప్ప ప్రతిజ్ఞ చేయిస్తారు మనందరితో। ఏంటిది, తుమ్ పావన బననా చాహతే హోతో, నిజంగా మీరు పావనం కావాలనుకుంటే పతిత పావన్ బాప్కో యాద్ కరో, పతిత పావనుడైన ఆ తండ్రిని గుర్తు చేయండి అంటారు। ద్వాపర్ సే లేకర్ తుమ్ పతిత్ బంతే ఆయే హో, ద్వాపర యుగం నుండి మీరు పతితులు అవుతూ వచ్చారు కదా, అబ్ సారీ దునియా పావన్ చాయి, అందుకని మొత్తం ప్రపంచం పావనం కావాలి। ఓ తో బాప్ హీ బనా సక్తే, మొత్తం సృష్టిని అంతా పావనం చేసేది ఆ తండ్రి మాత్రమే। సర్వకా గతి సద్గతి దాతా కోయి మనిషి హో నహీ సక్తా, అందరికీ గతి సద్గతిని ఇచ్చేది ఏ మనిషి ఇవ్వలేరు। బాప్ హీ పావన బననేకి ప్రతిజ్ఞ లేతే హై, ఆ తండ్రి మన దగ్గర వాగ్దానం మాట తీసుకుంటారు పావనం అవుతామని। భారత్ పావన్ స్వర్గతానా, ఈ భరతఖండం స్వర్గంగా ఉండేది కదా। పతిత పావన్ వహ పరంపిత పరమాత్మ హీ హై, అందుకే పతిత పావనుడు ఆ పరంపిత పరమాత్మ ఒక్కరే। కృష్ణకు పతిత పావన్ నహీ కహేంగే, కృష్ణుని పతిత పావనుడు అనరు। ఉన్కా తో జన్మ హోతా హై, ఆయనది పవిత్ర జన్మ ఉంటుంది, అంతేకాని ఆయన పతితమై కాదనమాట। ఉన్కేతో మా బాప్ బీ దిఖాతే హై, వాళ్ళ తల్లిదండ్రిని కూడా చూపిస్తారు। ఏక శివకా హీ హై అలౌకిక జన్మ, అందరిది కూడా మామూలుగా లౌకిక జన్మే, సాధారణంగా శివుడిది ఒక్కడిదే అలౌకికమైన దివ్య జన్మ। वह खुद ही अपना परिचय देते हैं कि मैं साधारण तन में प्रवेश करता हूँ, ఆయన స్వయంగా తన పరిచయాన్ని ఇస్తారు, ఏమని, నేను సాధారణ మానవ తనువులో ప్రవేశిస్తాను। శరీర్ కా ఆధార్ జరూర్ లేనా పడే, నాకు తప్పకుండా దేహం యొక్క ఆధారం తీసుకోవాల్సిందే అంటున్నాడు। మై జ్ఞాన్ కా సాగర్ పతిత పావన్ రాజయోగ్ సిఖానే వాలా హూ, నేను జ్ఞానసాగరుణ్ణి పతిత పావనుణ్ణి, కానీ ఈ యొక్క రాజయోగం నేర్పించాలి అంటున్నారు। బాప్ హీ స్వర్గ కా రచయిత హై,
और నరక का विनाश कराते తండ్రే స్వర్గాన్ని తయారు చేస్తారు నరకాన్ని వినాశనం చేయిస్తారు. जब स्वर्ग है तो नरक नहीं, స్వర్గం ఉన్నప్పుడు నరకం ఉండదు. అవి పూరా రౌరవ నరక है. ఇప్పుడు ప్రపంచం అంత భయంకరమైన నరకం అన్నమాట. जब बिल्कुल तमो प्रधान नरक बनता है तभी बाप आकर सतो प्रधान स्वर्ग बनाते. ఈ ప్రపంచమంతా పూర్తిగా తమో ప్రధానం నరకంలాగా తయారైనప్పుడు పరమాత్మ తండ్రి వచ్చి అందరినీ సతో ప్రధానం చేసి స్వర్గంగా చేస్తారు. 100% పతిత్ సే 100% పావన్ బనాతే. 100కి 100 పాళ్ళు పతితమైన వాళ్ళని 100కి 100 పాళ్ళు పావనం చేస్తారు ఆయన. పహలా జన్మ జరూర్ సతో ప్రధాన్ హీ మిలేగా. అప్పుడు ఫస్ట్ జన్మ సతో ప్రధానంగానే దొరుకుతుంది. బచ్చంకు విచార్ సాగర్ మంథన్కర్ భాషణ కర్నా హై. ఈ విషయాలని చక్కగా ఆలోచించి పిల్లలు ఉపన్యాసాలు చెప్పాలి. సమझाना फिर एक एक का अलग अलग होगा. ఎవరెవరు చెప్పే విధానం వాళ్ళది వేరువేరుగానే ఉంటుంది. బాప్ भी आज एक बात कल फिर दूसरी बात समझाएंगे. బాబా కూడా ఈ రోజు చెప్పిన విషయం మరో రోజు చెప్పరన్నమాట. రేపు మళ్ళీ ఇంకో విషయం చెప్తారు. ఏక్ జైసి సమझानी तो हो न सके. రోజు ఒకే విధమైన విషయం చెప్పరు బాబా ఒకే విధంగా. समझो टेप से कोई एक्यूरेट सुने भी परंतु फिर एक्यूरेट सुना नहीं सकेंगे. టేప్ చేసేసి రికార్డ్ చేసి చూపించినా కానీ విన్నా కానీ వాళ్ళు కరెక్ట్గా ఉన్నట్టు చెప్పలేరు అంటున్నాడు బాబా. ఫరక్ జరూర్ పడతా హై, తప్పకుండా తేడా వస్తుంది. బాప్ జో సునాతే హై తుమ్ జాన్తే హో డ్రామా మే సారీ నూంద్ హై. బాబా ఏదైతే చెప్తున్నారో అది డ్రామాలో పూర్తిగా ఫిక్స్ అయ్యి ఉందన్నమాట. అక్షర్ బై అక్షర్ జో కల్ప పైలే సునాయా తా ఓ ఫిర్ ఆజ్ సునాతే. చూడండి బాబా ఎంత అద్భుతం అంటే మాట ఒక పదానికి ఏం తేడా రాకుండా గత కల్పంలో ఏం చెప్పారో ప్రతి అక్షరము ఉన్నట్లు అవే చెప్తారనమాట. ఇహ రికార్డ్ భరా హువా హై. ఆ ఆత్మ లోపల ఈ యొక్క రికార్డు నిండి ఉంది. భగవాన్ ఖుద్ కహతే హై, ఆయన స్వయంగా చెప్తున్నారేమని, మైనేతో జో 5000 వర్ష పైలే హూబహు అక్షర్ బై అక్షర్ సునాయా. 5000 సంవత్సరాల క్రితం ప్రతి మాట కూడా ఉన్నట్లుగా చెప్పాను. షూట్ కియా హువా హై, ఇదంతా కూడా రికార్డ్ అయిపోయింది, షూటింగ్ అయిపోయింది. ఇస్మే ఫరక్ జరా భీ నహీ పడ్ సక్తా, ఇందులో ఏమాత్రం తేడా రావడానికి వీల్లేదు. ఇత్నీ చోటీ ఆత్మమే రికార్డ్ భరా హువా హై, ఇంత చిన్న ఆత్మ లోపల రికార్డ్ నిండి ఉంది. अब कृष्ण जन्माष्टमी कब हुई थी यह भी बच्चे समझते हैं. आज से 5000 वर्ष से कुछ दिन कम हो कहेंगे क्योंकि अभी पढ़ रही है. नई दुनिया की स्थापना हो रही है. बच्चों के दिल में कितनी खुशी है. तुम जानते हो कृष्ण की आत्मा ने 84 का चक्कर लगाया. कृष्ण आत्मा 84 जन्मल चक्कर తిరిగిందని మీకు తెలుసు కదా. अब फिर कृष्ण के नाम रूप में आ रही है. చిత్ర में दिखाया है. కృష్ణుడి యొక్క నామరూపాల్లో వస్తారు. పురాణీ దునియాకు లాత్ మార్ రహీ హై. అందుకని ఆ చిత్రంలో ఏం చూపించారు, కృష్ణుడు ఆ యొక్క పాత ప్రపంచాన్ని కాలుతో తంతున్నట్టు, నయీ దునియా హాత్ మే హై, కొత్త ప్రపంచం అరిచేతిలో ఉన్నట్టు వైకుంఠం చూపిస్తారు. అవి పడ్ రహే హై ఇస్లియే కహా జాతా హై శ్రీకృష్ణ ఆ రహే హై. అందుకే ఏమంటారు, ఆయన సాధనలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు శ్రీకృష్ణుడు వస్తున్నాడు రాబోతున్నాడు అంటారు. జరూర్ బాప్ బహుత్ జన్మోంకే అంతమే హీ పడాయింగే. బాబా కూడా ఆ ఆత్మకు అనేక జన్మల అనంతరము అంతిమ జన్మలని చదివిస్తారు, రాజయోగం నేర్పిస్తారు. ఏ పడాయి పూరి హోగితో కృష్ణ జన్మలేంగి. ఈ చదువు అయిపోగానే ఆయన కృష్ణుడిగా జన్మ తీసుకుంటారు. బాకీ థోడా టైం హే పడాయిగా. ఈ చదువుకునేది కూడా కొంచెం సమయమే ఉన్నది. జరూర్ బాప్ బహుత్ జన్మోంకే అంతమే హీ పడాయింగి. బాబా తప్పకుండా అనేక జన్మల అనంతరం అంతిమ జన్మలోనే చదివిస్తారు. ఏ పడాయి పూరి హోగితో సో भी कृष्ण तो एक कृष्ण तो नहीं సారీ కృష్ణపురి హోంగే. చదువు అయిపోయింది, కృష్ణుడు ఒక్కడే జన్మ తీసుకోడు కదా, మొత్తం ఆయన వెంట వెళ్ళి కృష్ణపురిలో వచ్చేవాళ్ళంతా రావాలి. ఏ బ్రాహ్మణ్ హీ హై జో ఫిర్ యహ రాజయోగ్ సీక్ దేవతా పద్ పాయింగే. బ్రాహ్మణులే ఆయన వెంట జన్మ తీసుకుంటారు, ఈ రాజయోగం నేర్చుకుని దేవతా పదవి పొందేవాళ్ళు. దేవతాయే బంతే హీ హై నాలెడ్జ్ సే. ఈ జ్ఞానంతోనే దేవతలు అవుతారు. బాపాకర్ మనుషుసే దేవతా బనాతే. బాబా వచ్చి మనుషుల నుంచి దేవతలుగా తయారు చేస్తారు. పడాయి సే. ఏ పాఠశాల అయినా ఇది విద్యాలయం కదా అంటున్నాడు బాబా. ఇస్మే సబ్సే జాస్తి టైం లగ్తా హై. పడాయితో సహజే. చదివించేది సులభమైన చదివే కానీ దీనిలో టైం తీసుకుంటుంది. బాకీ యోగ్ మే హై మెహనత్, యోగంలోనే శ్రమ ఉంటుంది. తుమ్ బతా సక్తే హో కృష్ణకి ఆత్మ అబ్ రాజయోగ్ సీక్ రహీ హై. కృష్ణుడు ఆత్మ ఇప్పుడు రాజయోగం నేర్చుకుంటుందని మీరు చెప్పచ్చు. పరంపిత పరమాత్మ ద్వారా. ఎవరి ద్వారా? పరమాత్మ ద్వారా, పరంపిత ద్వారా, శివబాబా బ్రహ్మ ద్వారా
हम ఆత్మం को पढ़ा रहे हैं शिव बाबा బ్రహ్మ ద్వారా మన ఆత్మలందరికీ కూడా చదివిస్తున్నారు విష్ణుపురి का राज्य దేనికోసం చదివిస్తున్నారంటే విష్ణుపురి రాజ్యం ఇవ్వడానికి हम ప్రజాపిత బ్రహ్మ के बच्चे ब्राह्मण ब्राह्मणी है మనమంతా ఎవరము ప్రజాపిత సంతానంగా బ్రాహ్మణి బ్రాహ్మణులం यह है संगम युग ఇప్పుడున్న సమయం ఏంటి సంగమ యుగం ये बहुत छोटा सा युग है ఇది చాలా చిన్న యుగం छोटी सबसे छोटी होती है ना పిలక చాలా చిన్నగా ఉంటుంది కదా फिर उनसे बड़ा मुख उनसे बड़ी बाहें उनसे बड़ा पेट उनसे बड़ी टांगे దాని మించి ఒకటి ఉంటుంది పిలక చిన్నగా ఉంటుంది తర్వాత నోరు తర్వాత తల చేతులు కాళ్ళు తర్వాత పొట్ట తర్వాత కాళ్ళు ఉంటాయి విరాట్ రూప్ దిఖాతే ఇదంతా కూడా విరాట్ రూపంలో చూపిస్తారు పరంతు ఉస్కి సమజాని కోయి నై దేతే దాని గురించి వివరించి ఎవరు చెప్పరు తుమ్ బచ్చోं को या 84 జన్మों के चक्कर का राज समझाना है కాబట్టి 84 జన్మల చక్రం యొక్క రహస్యం మీరు వివరించండి शिव जयंती के बाद है कृष्ण जयंती तुम बच्चों के लिए यह है संगम युग तुम्हारे लिए कलयुग पूरा हुआ है మీకోసం కలియుగం అయిపోయింది ఇప్పుడు సంగమ యుగం बाप कहते हैं मीठे बच्चों బాబా ఏమంటున్నారు మధురమైన పిల్లలు అబ్ మై ఆయా హూ నేను వచ్చేసాను కదా తుమ్కో సుఖధామ్ శాంతిధామ్ లే జానే కే లియే మన సుఖధామానికి శాంతిధామానికి తీసుకెళ్ళడానికి తుమ్ సుఖధామ్కి రహవాసీ తే ఒకప్పుడు సుఖధామంలో ఉండేవారు కదా फिर दुखधाम में आए ఈ దుఃఖధామంలో వచ్చేసారు పుకార్తే హో బాబా ఆవో इस पुरानी दुनिया में ఈ పాత ప్రపంచంలో రమ్మని నన్ను పిలిచారు తుమ్హారీ దునియా తో నహీ హై నా ఇది మీది కాదు కదా అభి తుమ్ క్యా కర్ రహే హో మీరేం చేస్తున్నారు ఇప్పుడు యోగ బల్ సే అప్నీ దునియా స్థాపన కర్ రహే యోగ శక్తితో మీ ప్రపంచాన్ని మీరు తయారు చేసుకుంటున్నారు కహా భీ జాతా హై అహింస పరమో దేవీ దేవతా ధర్మ అందుకే అంటారు అహింస దేవీ దేవత పరమధర్మము అంటారు తుమ్కో అహింసకు బన్నా హై మీరు ఎట్టి పరిస్థితుల్లో అహింసలు కూడిన వాళ్ళు కావాలి నా కామ కటారీ చలానీ హై నా లడ్నా జగడ్నా హై రెండు రకాల హింసలు కామ వికారంలో పడేది ఒక హింస పోట్లాడి గొడవలు పడి చంపుకునేది ఒక హింస బాప్కి అయితే మై హర్ 5000 వర్ష బాద్ ఆతా అందుకే నేను 5000 సంవత్సరాలకు ఒకసారి వస్తాను లాఖో వర్షకి బాత్ హీ నే లక్షల సంవత్సరాలు అనేది లేనే లేదు బాప్కి అయితే యజ్ఞ తపో దాన పుణ్య ఆది కర్తే తుమ్ నీచే గిర్తే ఆయో మీరేమేం చేశారు భక్తిలో అవన్నీ చేస్తూ కూడా యజ్ఞం తపాలు దానాలు పుణ్యాలన్నీ చేస్తూ పతనమైపోయారు జ్ఞాన్ సే హీ సద్గతి హోతీ హై కేవలం జ్ఞానంతోనే మీకు సద్గతి అవుతుంది మనిషితో కుంభకర్ణకి నీంది మే సోయే హుయే ఈ మనుషులు కుంభకర్ణ నిద్రలో ఉన్నారు జో జాగ్తే నీ మేల్కోరు इसलिए बाप कहते हैं मैं कल्प कल्प आता हूँ అందుకే నేను కల్పకల్పము రావాలి मेरा भी ड्रामा में पार्ट है అలా రావడం డ్రామాలో నాది పాత్ర ఉంది పాట బిగర్ मैं भी कुछ नहीं कर सकता हूँ పాత్ర లేకుండా నేనేమీ చేయలేను मैं भी ड्रामा के बंधन में हूँ నేను కూడా డ్రామాలో కట్టుబడ్డాను पूरे टाइम पर आता हूँ పూర్తిగా సరైన సమయానికి వస్తాను నేను డ్రామా के प्लान अनुसार मैं तुम बच्चों को वापस ले जाता हूँ డ్రామాలో ప్రకారంగానే మిమ్మల్ని తిరిగి తీసుకెళ్తాను అబ్ कहता हूँ मन मनाओ ఇప్పుడు మీకు మన్మనాభవ అనేది మంత్రం ఇచ్చాను परंतु इनका भी अर्थ कोई नहीं जानते मनमनाभव అంటే ఏంటో కూడా తెలియదు చాలామందికి बाप कहते हैं देह के सर्व संबंध छोड़ मामेकम याद करो तो तुम पावन बन जाएंगे ఇది మన్మనాభవ యొక్క అర్థము అంటున్నాడు బాబా बच्चे मेहनत करते रहते बाप को याद करने की పిల్లలకు శ్రమ పడతారు నన్ను గుర్తు చేయడానికి यह ईश्वरीय विश्वविद्यालय सारे विश्व को सद्गति देने वाला दूसरा कोई ईश्वरीय विश्वविद्यालय हो न सके ఇది ఒకటే ఈశ్వరుడి యొక్క విశ్వవిద్యాలయము సద్గతినిచ్చే విద్యాలయము ఎలాంటిది మరి ఎక్కడ ఉండదు ఈశ్వర్ బాప్ ఖుద్ ఆకర్ సారే విశ్వకు చేంజ్ కర్ దేతే అందుకే ఈశ్వరుడైన తండ్రి వచ్చి మొత్తం సృష్టినే మారుస్తారు హెల్ సే హెవెన్ బనాతే స్వర్గాన్ని నరకాన్ని స్వర్గంగా చేస్తారు జిస్ పర్ తుమ్ రాజ్య కర్తే హో ఆ స్వర్గంలో మీరు రాజ్యం చేస్తారు शिव को बबुलनाथ भी कहते हैं शिवुని बबुलनाथ అంటారు क्योंकि वह आकर तुमको काम कटारी से छुड़ाए पावन बनाते काम विकारम అనే ముళ్ళ నుంచి పక్కకు జరిపి పావనం చేస్తాడు ఆయన భక్తి మార్గ में तो बहुत शो है यहाँ तो शांत में याद करना है భక్తి మార్గంలో చాలా షో చేస్తారు మనుషులు కానీ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉండి బాబాని జ్ఞాపకం చేయాలి అంటున్నాడు वो अनेक प्रकार के हठ योग आदि करते బయట వాళ్ళు ఎన్నో హఠయోగాలు చేస్తారు उनका तो निवृत्ति मार्ग ही अलग है వాళ్ళ మార్గమే నివృత్తి సన్యాస మార్గం వేరు वह ब्रह्म को मानते हैं वह ब्रह्म तत्वाన్ని అంగీకరిస్తారు బ్రహ్మ యోగి తత్వయోగి है వాళ్ళు బ్రహ్మయోగి తత్వయోగి అనిపించుకుంటారు वो तो गाया हुआ है
ఆత్మओं के रहने का स्थान, బ్రహ్మతత్వం అంటే ఆత్మలుండే నివాస స్థానం, जिसको ब्रह्मांड कहा जाता है. అదే బ్రహ్మాండం. वो फिर ब्रह्म को भगवान समझ लेते. వాళ్ళు చేసేది ఏంటి, బ్రహ్మతత్వాన్ని భగవంతుడు అనుకుంటారు. उसमें लीन हो जाएंगे. गोया आत्मा को मार्टल बना दिया, ఆత్మను వినాశిగా చూపించారు. బాప్ कहते मैं ही आकर सर्व की सद्गति करता हूँ, నేనే వచ్చి అందరికీ సద్గతి చేస్తాను. శివబాబా ही सर्व की सद्गति करते. శివబాబాయే అందరికీ సద్గతినిచ్చేవాడు. तो वह है हीरे जैसा, ఆయన ఉన్నదే వజ్రతుల్యం. फिर तुमको गोल्डन एज में ले जाते हैं, మిమ్మల్ని అందరినీ కూడా గోల్డెన్ యుగానికి తీసుకెళ్తారు, స్వర్ణం యుగానికి. तुम्हारा भी यह हीरे जैसा जन्म है, మీది కూడా ఈ బ్రాహ్మణ జన్మ వజ్రతుల్యమైన జన్మ. फिर गोल्डन एज में आते हो, సత్యుగంలో వస్తారు. यह नॉलेज तुमको बाप ही आकर पढ़ाते, ఈ జ్ఞానం బాబానే వచ్చి చదివిస్తారు. जिससे तुम देवता बनते हो, దీని ద్వారానే మీరు దేవతలు అవుతారు. फिर यह नॉलेज प्रायलोप हो जाती है. इन लक्ष्मी नारायण में ही रचता और रचना की नॉलेज नहीं, ఈ లక్ష్మీనారాయణలోనే సృష్టికర్త జ్ఞానం లేదు. अच्छा मीठे मीठे सिखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग नमस्ते. सारांशमु, इस पुरानी दुनिया में रहते डबल अहिंसक बन योग बल से अपनी नई दुनिया स्थापन करनी है. వీరి పాత ప్రపంచంలో ఉంటూనే డబల్ అహింసకులై యోగశక్తి ద్వారా మీ కొత్త ప్రపంచాన్ని తయారు చేసుకోవాలి. अपना जीवन हीरे जैसा बनाना है, మీ జీవితాన్ని వజ్రతుల్యంగా తయారు చేసుకోవాలి. बाप जो सुनाते हैं उस पर विचार सागर मंथन कर दूसरों को सुनाना है. బాబా ఏదైతే చెప్తున్నారో దాన్ని మనన చింతన చేసి ఇతరులకు చెప్పాలి. సదా నషా రహే, ఎప్పటికీ మీకు నష ఎలా ఉండాలి. ये पढ़ाई पूरी होगी तो हम कृष्णपुरी में जाएंगे, ఈ చదువైపోగానే మేము కృష్ణపురికి వెళ్ళిపోతాము. वरदान, व्यर्थ को भी शुभ भाव और श्रेष्ठ भावना द्वारा परिवर्तन करने वाले सच्चे मर्जीवा भव. వ్యర్థమైన విషయాన్ని కూడా శుభభావన శ్రేష్ఠ భావనతో పరివర్తన చేసేవారై మర్జీవ సత్యమైన మర్జీవా అవ్వండి. బాప్దాదా की श्रीमत है बच्चे व्यर्थ बातें न सुनो. బాబా శ్రీమతం ఏంటి, పిల్లలు వ్యర్థమైన మాటలు వినకండి. నా సునావో ఔర్ నా సోచో, వినిపించకండి ఆలోచించకండి. సదా శుభభావన సే సోచో, ఎప్పుడు శుభభావనతోనే ఆలోచించండి. శుభ బోలో, శుభమైన మాటలు మాట్లాడండి. వ్యర్థకోబి శుభభావ సే సునో, వ్యర్థాన్ని ఒకవేళ ఎవరైనా చెప్తే వింటే కూడా శుభభావనతోనే వినండి. శుభ చింతక్ వన్ బోల్ కే భావ్ కో పరివర్తన్ కర్ దో, శుభచింతకులై వారి మాటల యొక్క భావాన్ని పరివర్తన చేయండి. సదా భావ భావన శ్రేష్ఠరకు, మీ భావం కానీ భావన కానీ శ్రేష్టంగా ఉంచుకోండి. స్వయంకో పరివర్తన్ కరో, మిమ్మల్ని మీరు మార్చుకోండి. నాకి అన్యకే పరివర్తన్ కా సోచో, వేరే వాళ్ళు మారాలని మాత్రం ఆలోచించకండి. స్వయం కా పరివర్తన్ హీ అన్య కా పరివర్తన్ హై, మీలో వచ్చే మార్పే ఇతరులు కూడా మార్పు అనుకోండి. ఇస్మే పహలే మై, ఈ విషయంలో నేను ముందుండాలి. ఇస్ మరజీవా బననే మే హీ మజా హై, ఈ యొక్క మరజీవా జీవితంలోనే ఆనందం ఉంది. ఇసీ కో హీ మహాబలి కహా జాతా హై, దీన్నే మహాబలి అంటారు. ఇస్మే ఖుషీ సే మరో, ఇందులో సంతోషంగా మీరు చావండి. అంటే ఇహ మర్నా హీ జీనా హే, చావడం అంటే జీవించటం అన్నమాట. యహీ సచ్చా జీయదాన్ హే, ఇదే నిజమైనటువంటి ప్రాణదానము. स्लोगन, संकल्पों की एकाग्रता श्रेष्ठ परिवर्तन में फास्ट गति ले आती है. సంకల్పాలలో ఏకాగ్రత ఉంటే శ్రేష్టమైన పరివర్తనకు చాలా తీవ్రమైన వేగం వస్తుంది అంటున్నారన్నమాట బాబా. దాది యొక్క పాయింట్ కూడా మనం చదువుకుందాము. ముझे किसी भी आत्मा पर डिपेंड नहीं रहना, నేను ఈ ఆత్మ పైన కూడా ఆధారపడి ఉండకూడదు. ఆత్మ पर डिपेंड रहने से बैलेंस बिगड़ जाता है. ఏ ఆత్మ పైన ఆధారపడినా కానీ మన బ్యాలెన్స్ దెబ్బతింటుంది. బాబా పర్ డిపెండ్ రహో, ఎప్పుడు బాబా మీద ఆధారపడండి. ఏక్ దో కా ఆధార్ లేకర్ చల్నా బిల్కుల్ హీ గలత్ హై, ఒకరినొకరు ఆసరా చేసుకొని నడవడం అనేది చాలా పొరపాటు అంటున్నాడు. ముझे तो साथी चाहिए, సహయోగ్ చాహియే, నాకెవరైనా తోడు కావాలి, నాకెవరికైనా సహాయం కావాలి. నై, ఇది పనికి రాదు. మేరా సాథీ ఏక్ బాబా హై,
मैं బాబా से ही సహయోగ్యం, నాకు తోడు బాబా ఒక్కరే, బాబాతోనే నేను సహయోగం తీసుకోవాలి. ఈ విధంగా అనుకోండి అంటున్నారు దాదీజీ. అచ్చా, ఓం శాంతి. तेरे प्यार को संजोए, नैनों को है भिगोए, यादों के मोतियों को सांसों में है पिरोए. वो सद्गुणों के सागर भरने हर एक गागर, हर ही तुम्हें बुलाता सादर पधारिए, सादर पधारिए. आनंद के प्रदाता हे स्नेह शक्ति दाता, अव्यक्त बाप दादा सादर पधारिए, सादर पधारिए, सादर पधारिए.